ప్రాక్టీసెస్ ఉండే. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఆఫీస్కు రారు. ఏ ముఖ్యమంత్రి అయినా సాయంత్రం 3 గంటల నుంచి వెళ్ళి 6 గంటల వరకు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ లేదా ఎవరైనా కలుసుకోవాలనుకున్న వాళ్లకు తప్పకుండా వితౌట్ నోటీస్ వితౌట్ అపాయింట్మెంట్ కలుసుకునేటువంటి ఆ ప్రోటోకాల్ ఉండే, అది కూడా క్యాన్సిల్ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తలేవా, ముఖ్యమంత్రి గారికి ఎవరు సన్నిహితులు లేరా, ముఖ్యమంత్రి గారికి ఎవరు సమాచారం ఇస్తలేరా, ఇవాళ అధపాతాళానికి పోయింది. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతిష్ట, ముఖ్యమంత్రి గారి యొక్క గౌరవం ఇవాళ అధపాతాళంలో ఉన్నది. మేం చెప్పడం కాదు, ఇండియా టుడే సర్వే గతంలో 2వ స్థానంలో 3వ స్థానంలో ఉంటే అంటే గర్వపడే ముఖ్యమంత్రి గారు. ఇవాళ అదే ఇండియా టుడే సర్వే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి స్థానం నిర్దేశించినప్పుడు ఇప్పటికైనా వారికి అర్థం కావాలి. దీని నుంచి నేర్చుకోవాల్సింది ఎక్కడ తప్పు జరిగిందో, ఎందుకు జరిగిందో అసెస్ చేసుకొని రివ్యూ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇవాళ హుజరాబాద్ లాంటి నియోజకవర్గంలో ఎన్నికలు వస్తే ఒక అసాధారణమైన పరిస్థితి, ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చే పద్ధతులు. నేను మొన్న కూడా చెప్పిన ఒక మీటింగ్లో, చక్రవర్తులు రాజులు కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాలను దోసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రజల ప్రేమ పొందిన వాళ్ళు ఉన్నారు. అశోకుడు చెట్టు నాటించను ఎన్నో సంవత్సరాల కింద ఇవాళ ఆ గొప్ప కార్యక్రమం చేస్తే ఇవాళ తలుచుకుంటాం. స్వర్ణయుగం అని దేనిని అందరూ గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పి తలుచుకుంటూ ఉంటాం. కానీ కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగిన హుజరాబాద్ అంటే 100 కోట్ల రూపాయలు పెట్టి సొంత పార్టీ మనుషుల్నే కొన్న చరిత్ర ఇవాళ కేసీఆర్కి మాత్రమే దక్కింది. ఇవాళ హుజరాబాద్లో ఒక్క బై ఎలక్షన్స్ జనరల్గా సాధారణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరిగినా, దేశానికి సంబంధించిన ఎన్నికలు జరిగినా, జనరల్ ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ మేము ఏం చేసినాం, మేము ఏం చేయబోతామో మేనిఫెస్టో రిలీజ్ చేసేటువంటి సాంప్రదాయం ఉంటుంది. కానీ హుజరాబాద్లో మాత్రం ఇది జనరల్ ఎలక్షన్ కాకపోయినా, ఇది సాధారణ ఎన్నికలు కాకపోయినా, ఒక్క నియోజకవర్గం ఎన్నికల కోసం ఒక ఈటల రాజేందర్ అంటోని బొండిగా పిసుకాలే, పానం ఉన్నప్పుడే బొంద పెట్టాలన్నటువంటి నికృష్టమైన నీచమైనటువంటి ఒక కుళ్ళు బుద్ధితో ఇవాళ దళిత బంధు అనే పథకాన్ని ఇక్కడ లాంచ్ చేసే ప్రయత్నం చేశారు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారికి, ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే భయంతో మీరు ఆల్రెడీ వాసలమరిలోనే ఇది స్టార్ట్ చేశారు. ఇంకెక్కడ లాంచ్ చేసినా కూడా ఇది నామమాత్రం మాత్రమే అని చెప్పి మీరు అనౌన్స్ చేసిండ్రు. కానీ మళ్ళీ హుజరాబాద్లో వచ్చి మీరు దీన్ని అనౌన్స్ చేశారు. నేను ఒకటే కోరుతున్నా, నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నేను ఒక 2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నాను మిమ్మల్ని. మీరు అన్నారు మీ నోటి మాటలతోటి 1,70,000 కోట్ల రూపాయలు దళిత బంధుకు అవసరం పడతాయి. నీ నోటి మాటతోటి మేము అనుకుంటున్నాం అది 2 లక్షల కోట్లు దాటిపోద్దని. నేను అంటున్నా, ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం జీతభత్యాలు దాదాపు 40-45 వేల కోట్లు పోతాయి. ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతాలకు కానీ పెన్షన్లకు కానీ అయ్యే ఎక్స్పెండిచర్ 40 నుంచి 45 వేల కోట్లు ఉంటుంది. ఇవాళ మనం తెచ్చుకున్న అప్పులకు 4 లక్షల పైచిలకు ఇలా ఏదైతే అప్పులు తెచ్చుకున్నామో ఆ అప్పులకు వడ్డీ అసలుతో కలిపి ఈ సంవత్సరం నాకు తెలిసి 56,000 కోట్ల రూపాయలు సంవత్సరం కడుతున్నాం. వచ్చే సంవత్సరానికి 62,000 కోట్ల రూపాయలు కడుతున్నాం. మళ్ళా వచ్చే సంవత్సరానికి 68,000 కోట్ల రూపాయలు కడుతున్నాం. ఇట్లా పెరుగుతూనే పోతుంది అది. మరి ఈ రెండు కలిపే 1,00,000 కోట్ల పైచిలకు అయినప్పుడు, ఈ రెండు కలిపే 1,00,000 కోట్ల రూపాయలు అయినప్పుడు, మీరు చెప్తున్న రైతు బంధు ఒక 15,000 కోట్ల రూపాయలు, మీరు చెప్తున్నటువంటి కరెంట్ సబ్సిడీ, మీరు చెప్తున్నటువంటి బియ్యం సబ్సిడీ, మీరు చెప్తున్నటువంటి ఇవాళ పెన్షన్లు, కేసీఆర్ కిట్టు, ఇవన్నీ కలిపితే మళ్ళీ ఒక 20,000 కోట్లు పోతుంది. అంటే దాదాపు 30-35 వేల కోట్ల రూపాయలు దీనికే పోతాయి. ఇవాళ రూపాయి ఇన్కమ్ వచ్చినా రాకపోయినా ఈ ఖర్చు మాత్రం ఆగేది కాదు. వడ్డీ ఆగేది కాదు, అసలు ఆగేది కాదు, జీత భత్యాలు ఆగేది కాదు, పెన్షన్ ఆగేది కాదు, ఇవాళ రైతు సబ్సిడీ ఆగేది కాదు, కరెంటు సబ్సిడీ ఆగేది కాదు, రైతు బంధు ఆగేది కాదు, కేసీఆర్ కిట్ ఆగేది కాదు. మరి నీ ఇన్కమ్ ఎంత? ఒక శ్వేతపత్రం విడుదల చేయి. అసలు అల్లికి అల్లి సున్నకు సున్నా.
వచ్చే ఆదాయానికి ఈ ఖర్చుకే అల్లికి అల్లి సున్నకు సున్నా ఉండేటువంటి ఈ పరిస్థితులలో మీరు 1,70,000 కోట్ల రూపాయలు మనసుంటే ఖర్చు పెట్టగలిగే శక్తి ఉంటుందని ఇవాళ కొత్తగా ఏదో మీరు ఎమ్మెల్యే అయినట్టుగా, కొత్తగా ఏదో మీరు ఎంపీ అయినట్టుగా, కొత్తగా మీరు ముఖ్యమంత్రి అయినట్టుగా శోధించి ఏదో సాధించి చేస్తున్నట్టుగా మీరు మాట్లాడుతున్న తీరు ఇలా చిన్న పిల్లగాడు కూడా అసహించుకుంటాడు. నేను అడుగుతున్నా, మీరు 1985లో ఎమ్మెల్యే అయ్యారు, 1985లో ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు కూడా ఓడిపోకుండా ఎమ్మెల్యే గెలిచిండ్రు, ఎంపీగా గెలిచిండ్రు, రాష్ట్ర మంత్రిగా పనిచేసిండ్రు, కేంద్ర మంత్రి కూడా పనిచేసిండ్రు. దాదాపు ఇంకో 2 నెలలు అయితే 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కూడా మీరు పూర్తి చేసుకుంటారు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, ఈ 37-38 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో దళిత బస్తీల గురించి తెలియదా? దళితుల పేదరికం గురించి తెలియదా? మీరే అన్నారు కదా, దళిత చైతన్య యాత్ర పెట్టుకున్నా అని చెప్పింది కదా. ఈ దేశంలో అందరికంటే కడుపీదరికంలో బతికే వాళ్ళు దళిత జాతి అని చెప్పి మీ నోటి నుంచి 100 సార్లు విన్నాం మేము. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయం, 100% ప్రజానికం ఇవాళ ఈ జాతులు మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారో. ఇవాళ అలాంటి రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా గుర్తురానటువంటి దళిత జాతి మీద ఎట్లా ప్రేమ పుట్టుకొచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను అనేక ప్రశ్నలు లేవనెత్తిన. మీరు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం వాళ్ళ జనాభా ఎంతో మీకు తెలుసు. ఇలా 17% ఎస్సీల జనాభా ఉంటుంది, 9-10% ఎస్టీల జనాభా ఉంటుంది, 12% మైనార్టీల జనాభా ఉంటుంది. ఇవాళ బీసీల జనాభా 50% పైబడి ఉంటుంది. నేను అడుగుతా ఉన్నా, 0.2 ఉన్న మీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారితో సహా ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి? ఇవాళ ఎస్సీలలో ఉండేటువంటి 17% ఎవరైతే నిజంగా పేదరికంలో మగ్గిందో, ఎవరికైతే అధికారం అవసరం ఉందో ఆ వర్గాలకు మీరిచ్చిన మంత్రివర్గంలో స్థానం, చోటు ఒకసారి మాదిగకు లేదా ఒకసారి మాలకు తప్ప 0.2 ఉన్న మీకేమో 4 ముఖ్యమంత్రి గారితో పాటు 4 మంత్రి పదవులు, వాళ్ళకు మాత్రం ఇచ్చింది ఒకే ఒక మంత్రి పదవి. మీరన్నరా నాడు ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి మీరు చెప్పింది, మేం చెప్పలే. కేసీఆర్ గారు మాట తప్పడు, అవసరమైతే తల నరుక్కుంటాడు తప్ప ఎక్కడ కూడా తల వంచడని చెప్పి మీరే చెప్పారు కదా. దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చినావు, నెల రోజులనే 2 నెలలనే తీసేసినావు. ఇవాళ మంత్రివర్గంలో ఇచ్చేటువంటి స్థానం కది. చివరికి ఈ రాష్ట్రానికి ఫలితాలు అందించేటువంటి కేంద్రం ముఖ్యమంత్రి గారి ఆఫీస్, సిఎంఓ ఆఫీస్ అన్ని వర్గాలకు, అన్ని జాతులకు ఒక భరోసానిచ్చేటువంటి కేంద్రం, ఫలితాలను పంపు చేసేటువంటి కేంద్రం, పంపే కేంద్రం. కాబట్టి అక్కడ గత 8 సంవత్సరాలుగా ఒక్క ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడని చెప్పి అడిగిన, నేను ఒక్క ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడని చెప్పి అడిగిన, ఒక్క బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడని అడిగిన, ఒక్క మైనార్టీ ఆఫీసర్ మీ దగ్గర ఉన్నాడని చెప్పి అడిగిన. నిన్న నిజంగా ఒక హుజరాబాద్ బై ఎలక్షన్, ఒక ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టాలన్నటువంటి కుచితపు బుద్ధితో చేసినటువంటి పనులు ఏవైతున్నాయో, తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో నిజంగా నా జాతికి, నా రాష్ట్రానికి కొంచెం అక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఆ ఫలితాలు వాళ్ళకు అందుతున్నందుకు నేను గర్వపడతా ఉన్నా. నా ఎమ్మెల్యే పదవి రాజీనామా కంటే కూడా వస్తున్న ఫలితాలను చూసి గర్వపడుతున్నాను నేను. ఇవాళ ఇక్కడ మొట్టమొదటిసారిగా బొజ్జా తారకం గారి అబ్బాయిని ఇవాళ మీరు సీఎంఓ ఆఫీసర్ పెట్టుకుంటారు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఒక బొజ్జా తారకం గారి కొడుకును మాత్రమే సీఎంఓ ఆఫీసర్లో పెట్టుకోవడం కాదు, మీరు ఒక ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టుకోవాలి, మీరు ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టుకోవాలి, మీరు ఒక మైనార్టీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టుకోవాలి. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఎస్సీల జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రాతిపదిక పైన దాదాపు 3-4 మంత్రి పదవుల్లో చోటు సంపాదించుకునే అక్కడ ఉంది. కాబట్టి తక్షణమే ఆ జాతికి మంత్రి పదవులలో కూడా స్థానం కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ మీరు ఈ 1,70,000 కోట్ల రూపాయలు, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, నేను అబద్ధాలు చెప్పా. నేను మీకు ఎక్కడంటే అక్కడ మీరు పంపించిన బృందంతో నేను చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నా, నేను ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నా. మీ దగ్గర సంవత్సరానికి అన్ని ఖర్చులు పోను ఎస్సీల కోసం, మరీ ముఖ్యంగా ఈ దళిత బంధు ప్రోగ్రాం కోసం సంవత్సరానికి ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయించగలిగే సత్తా నీకుందా అని చెప్పి అడుగుతున్నాను. ఒకవేళ మీరు చెప్పినట్టుగా
10,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఖర్చు పెట్టినప్పటికి కూడా 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే 17 సంవత్సరాలు కావాలి. మరి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజానీకం 5 ఏళ్ల కోసం అధికారం ఇచ్చింది తప్ప 17 ఏళ్ల కోసం అయితే అధికారం ఇవ్వలేదు. ఆ 5 ఏళ్లలో 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 2 ఏళ్ళు మాత్రమే ఉంది, 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. 2 సంవత్సరాల కాలంలో మీరు ఖర్చు పెట్టే డబ్బు ఎంత మీరు నిజాయితీగా చెప్పాలని చెప్పి కోరుతున్నా. ఇవాళ 100% నేను ఇవాళ గంటాపదంగా చెప్పదలుచుకున్నా. కేవలం హుజురాబాద్ బై ఎలక్షన్ల కోసం దళితుల మీద ప్రేమతో కాకుండా దళితుల ఓట్ల మీద ప్రేమతో మొన్న హైటెక్ సిటీ దగ్గర భూములు అమ్మితే 2,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. 2,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 2,000 కోట్ల రూపాయలను ఈ హుజురాబాద్లో ఎలక్షన్ల సందర్భంగా పంచి ఓటు దండుకోవాలని చెప్పి ఒక పథకం వేసింది కేసీఆర్. కానీ అక్కడ కూడా ఆగమైపోయింది. ఇవాళ కోర్టు తీర్పిస్తుంది, మీరు అమ్మిన భూమి అది చెల్లే ఆస్కారం లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వాపసు ఇవ్వమని చెప్పి కోరింది. అందువల్ల వాసాల మరిలోనే ఆ 17 మందికి ఇచ్చిన డబ్బులు ఇంతవరకు వాళ్ళ అకౌంట్లో లేవు, ఏదో కలెక్టర్ల అకౌంట్లో ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. రేపు కూడా హుజురాబాద్లో ఇచ్చేటువంటి శాంక్షన్ లెటర్లు కూడా ఉత్త లెటర్లుగా ఉంటాయా, పైసలు వచ్చే లెటర్లుగా ఉంటాయా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. నేను మొన్న డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నా, నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద ప్రేమ ఉంటే, పేదరికం పోవాలనే భావన ఉంటే, ఇవాళ నీ మాటలు అబద్ధం కాకపోతే 2,000 కోట్ల రూపాయలు తక్షణమే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నా హుజురాబాద్ దళిత జాతికి వాళ్ళ అకౌంట్లలో 10 లక్షల రూపాయలు జమ చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఆ 10 లక్షల మీద కలెక్టర్ల యజమాయిషి ఉండకూడదని, ఆ 10 లక్షల మీద బ్యాంకర్ల యజమాయిషి ఉండకూడదని, ఆ 10 లక్షల మీద వాళ్లకు ఖర్చు పెట్టుకొని వాళ్ళ బతుకులు బాగు చేసుకునేటువంటి ప్రణాళిక వాళ్ళకే ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఇది ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అన్నట్టుగా కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే పెట్టినట్టుగా ప్రజలు భావిస్తారు. కాబట్టి మీకు నిజాయితీ ఉంటే ఆనాడు అదే దుబ్బల మీద రైతు బంధు కార్యక్రమాన్ని మీరు అనౌన్స్ చేశారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ జిల్లాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా మీరు ఇచ్చిండ్రు రైతు బంధు. 15,000 కోట్ల రూపాయల సంవత్సరాలు మీరు ఇస్తున్నారు. ఈ దళిత బంధును కూడా హుజురాబాద్ అనే పద్ధతి కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాంతం అన్ని ప్రాంతాల దళిత బిడ్డలకు ఇచ్చే ప్రయత్నం చేయండి. దళితులకు ఇస్తే ఎవరికి కూడా అక్కసు ఉండదు. దళితులకు ఇస్తే ప్రతి ఒక్కరు హర్షిస్తారు, సంతోషపడతారు. వాళ్ళతో పాటుగా ఇవాళ ఒడ్డెరులు ఉన్నారు, ఎరుకలోళ్ళు ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు. తేజాబ్ అయితే నమ్ముకొని వాళ్ళు బతుకుతారో విశ్వకర్మ అదే తేజాబ్ మింగి చచ్చిపోతా ఉన్నారు. విశ్వకర్మలు ఉన్నారు, ఇవాళ రజకులు ఉన్నారు. ఇప్పటికీ మీరు షెడ్యూళ్ళకి ఇచ్చినటువంటి ఆ కరెంటు సబ్సిడీ అమలు కావట్లేదు. నాయి బ్రాహ్మణులు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని 100 కులాలని, చిన్న కులాలని, అలాంటి వాళ్ళకు కూడా మీరు పెద్దవాళ్ళకి ఏమని చెప్పి కోరట్లేదు. నేను కనీసం చిన్న వాళ్ళకైనా ఈ రాష్ట్రంలో ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని సుసంపన్నమైన రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మనం రాసుకున్నాం కదా. అలాంటి రాష్ట్రం రావాలంటే ఇది రిచెస్ట్ స్టేట్ అని చెప్పింది కాబట్టి, ధనవంతమైన రాష్ట్రం అని చెప్పింది కాబట్టి, పైసలు కొదలేదని మీరు పదే చెప్తారు కాబట్టి, మనసు ఉంటే మార్గం ఉంటుందని మీరు చెప్తా ఉన్నారు కాబట్టి, మరి మనసు లేదా, డబ్బులు లేవా, ఈ జాతులు కూడా మీరు ఎందుకు ఇస్తలేరని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రుణమాఫీ విషయంలో 2018లో మీరు ఇచ్చిండ్రు 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని. ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు అంటే మీరు 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు. నమ్మిని మిమ్మల్ని వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు, ఇచ్చేటోళ్ళు కాదని చెప్పి ఇప్పటికీ 25,000 రూపాయల లోపు మాత్రమే అమలు చేసిండ్రు. 50,000 అమలు చేస్తా అని చెప్పి అంటున్నారు. ఏ పూటకు ఆ పూట పని అక్కర తీర్చుకోవడానికి కోసం ఇచ్చేటువంటి మాటలు తప్ప ఇవి నిజమైన మాటలు కాదు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఒకటే దళిత ప్రజానికాన్ని నా విజ్ఞప్తి చేస్తున్నా, దళిత మేధావులారా, యువకులారా, ప్రజలారా, ఇవాళ అన్ని విషయాలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మోసం మాటల్ని నమ్మకూడదని, ఖచ్చితంగా వీటి అమలు కోసం మాలాంటి బిడ్డలుగా కొట్లాడతాం. తప్పకుండా మీరు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఆ దుబ్బల మీద మీటింగ్ ఎవరు వచ్చినండి? హుజురాబాదు